ఈ 5 ఏళ్లే కాదు వచ్చే 5 ఏళ్లు కూడా తెలంగాణలో కాంగ్రెస్దే అధికారం అని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇక ఇవి సెమీఫైనల్స్ మాత్రమే అన్న ఆయన కేంద్రంలో రాహుల్ను ప్రధానమంత్రి చేయటమే లక్ష్యమని అన్నారు. ఈ 10 ఏళ్లలో కేసీఆర్ ఫ్యామిలీ ఆయన బంధువులు జీవితాలు మాత్రమే బంగారమయమయ్యాయని అన్నారు ఆయన. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ మనుగడ సాధించలేదని అన్నారు మహేష్ కుమార్ గౌడ్. రేపటి రోజున బీఆర్ఎస్ లో తండ్రి కొడుకు బిడ్డ మాత్రమే మిగిలిపోతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రులు నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, పార్టీయే శాశ్వతం. ఇలా అధికారంలోకి వచ్చాం, ఈ 5 ఏళ్ళు ఉంటాం, మళ్ళీ 5 ఏళ్ళు గెలుస్తాం. కానీ ఎప్పుడైనా పార్టీయే పర్మనెంట్, పార్టీయే శాశ్వతం, కార్యకర్తలు శాశ్వతమైన మాట నమ్మే వ్యక్తులు మొదటి వాడిని. మీరుంటేనే మేమున్నాము. మళ్ళీ చెప్తా ఉన్నా, మీరుంటేనే మేముంటాము. మీరు నారాజైతే మేము దిగాల్సిందే. అందుకే నారాజు కావద్దు. ఈ 5 ఏళ్ళు కాదు, మరో 5 ఏళ్ళు రావాలి మనం అధికారంలోకి. ఇది సెమీఫైనల్స్ మాత్రమే, ఫైనల్స్ ఆడాలి. మనం మళ్ళీ రాష్ట్రంలో అధికారం రావాలి. కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి. ఆ దశగా మీరు మేమందరం కూడా కలిసి పనిచేయాలనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఎవరి కుటుంబాలు బగారమయమైనవి. ఈ రాష్ట్రంలో 10 ఏళ్లలో ఏ బీదవాడి కుటుంబం అన్నా బంగారమయమైందా? కేసీఆర్ కుటుంబం, ఆయనతో పనిచేసిన కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్ప ఎవరు బంగారమయ్యారు? ఎవరి జీవితాలు బాగుపడ్డాయి? తెలంగాణ తెచ్చుకుంది ఎందుకోసమో? నీళ్లు, నిధులు, నియామకాల కోసమే కదా. నేను ఇలా కేటీఆర్కి మీ ద్వారా అడుగుతా ఉన్నాను, ఓపెన్ ఛాలెంజ్కి రండి. 10 ఏళ్లలో మీరిచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత? 50,000 దాటలే. 9 నెలల్లో మేమిచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత? 55,000. డిసెంబర్ 7 నాటికి 55,000 ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. నాకు తెలిసి రేపటి రోజున బీఆర్ఎస్ పార్టీలో తండ్రి కొడుకులు బిడ్డ తప్ప అల్లుడు కూడా మిగలడు. అందరూ కూడా అటువైపు ఇటువైపు చూస్తా ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల నాటికి మనుగడ సాగిస్తుంది అనుకోవట్లేదు. కార్యకర్తలు మాయ మాటలు చెప్పి ఉచ్ఛ్వాసపరిచే పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. ప్రయత్నం చేస్తా ఉన్నారు, కానీ అది సఫలం కాదు. సెమీఫైనల్స్ గెలిచాం, 2029లో జరిగే ఫైనల్స్ గెలుద్దాం. ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొద్దాం. కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేద్దామనే నినాదంతో ముందుకు పోదామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ